పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు శనివారం సాయంత్రం ప్రాథమిక అభియోగ పత్రం దాఖలు చేశారు. నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరును దీనిలో పలుమార్లు ప్రస్తావించారు. ముడుపులు కొల్లగట్టేందుకు వీలుగా నూతన మద్య విధానం రూపకల్పన, తదనుగుణంగా తీసుకున్న విధాన నిర్ణయాలు, నేరపూరిత కుట్ర, దాని అమలు, ముడుపుల సొమ్ము ఎలా వసూలు చేశారు, ఎలా మళ్లించారు, ఎక్కడికి మళ్లించారు అనే అంశాలను ఛార్జిషీట్లో సమగ్రంగా వివరిస్తూ ఆయా సందర్భాల్లో కొన్ని చోట్ల జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించారు. అయితే ఈ అభియోగ పత్రంలో ఆయన్ను నిందితుడిగా చేర్చలేదు. దర్యాప్తు కొనసాగుతున్నందున తదుపరి దశలో దాఖలు చేయబోయే అనుబంధ అభియోగ పత్రాల్లో జగన్ ప్రమేయంపై స్పష్టత రానుంది. 305 పేజీల అభియోగ పత్రాన్ని కోర్టులో వేశారు. 70 వాల్యూమ్లతో కూడిన వేల అనుబంధ పత్రాల్ని దానికి జతపరిచి న్యాయస్థానంలో సమర్పించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 40 మంది వ్యక్తులు, సంస్థలను నిందితులుగా చేర్చగా తాజాగా మరో 8 మందిని నిందితులుగా పేర్కొన్నారు. మొత్తం 16 మందిపై అభియోగాలు మోపారు. ప్రధానంగా మనీ ట్రయల్కు సంబంధించిన వివరాల్ని సమగ్రంగా పొందుపరిచారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.